10 o'clockకే క్యాంప్ ఫైర్ కూడా పెట్టేస్తాము. కొంతమంది క్యాంప్ ఫైర్కి కూడా వెళ్ళిపోతారు. మనకి టైమింగ్స్ వచ్చి ఫుడ్ టైమింగ్స్ వచ్చి 4:30కి టీ స్నాక్స్ ఉంటాయి. ఓకే. తర్వాత డిన్నర్ వచ్చి 8:30-9కి డిన్నర్ స్టార్ట్ అవుద్ది. వెజ్ నాన్ వెజ్ బఫెట్ ఉంటుంది. ఓకే. మార్నింగ్ 2 బ్రేక్ఫాస్ట్లు ఏమన్నా ఉంటాయి. ఫుడ్ ఐటమ్ అలా ఉంటుంది. ఓకే. మళ్ళీ మార్నింగ్ ట్రెక్ ఉంటుంది, సన్ రైజ్ ట్రెక్. దాని తర్వాత కొంతమంది ఎవరెవరు మిస్ అవుతారో గేమ్స్ ఆడుకుంటారు. కొంతమంది అడ్వెంచర్ రోప్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఒక 11 ఐటమ్స్ అవి చేసుకుంటారు. సైక్లింగ్ ఒకటి చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు. మెల్లగా హ్యాపీ మెమరీస్ తోటి రిటర్న్ అవుతుంటారు. ఇక 11-12 కల్లా మొత్తం అంతా కస్టమర్స్ ఓకే. ఓకే. బ్యాక్ అయిపోతారు. ఇక్కడ క్యాంప్ ఫైర్ అనేది ఫస్ట్ మీరే ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ? యాక్టివిటీస్ అన్నీ నేనే ఇంట్రడ్యూస్ చేశానండి, మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమేమి చేస్తున్నామో అవన్నీ వచ్చి చూస్తారు, వెళ్ళి ఫాలో అవుతుంటారు. నేను ఏమనుకుంటానంటే అందరూ బతకాలి, అందరూ చేయాలి, అందరూ బతకాలి. ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఓకే. ఎవరి కెపాసిటీ మీద, ఎవరు ఇంటెలిజెంట్ మీద, ఎవరు ధైర్యం మీద నడిపించుకుంటూ పోవడమే. ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఫ్యామిలీ వాళ్ళకా లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ కండి టార్గెట్ చూసుకోవాలనుకుంటే? మాకు మెయిన్ టార్గెట్ వచ్చి ఫ్యామిలీ అండి. ఫ్యామిలీసే. ఓకే. ఫ్యామిలీసే ఎంటర్టైన్ చేస్తాము. ఓకే. అన్మ్యారీడ్ కపుల్ లేకపోతే ఇట్లా డ్రగ్స్ గిగ్స్ ఇట్లాంటి న్యూసెన్స్ అవేమి పెట్టుకోము మేము. ఓకే. ఇది లాంగ్ స్టాండింగ్ మీద పోయేది ఇది. సో ఓన్ ప్రాపర్టీ కాబట్టి మనకి రిస్క్ ఎందుకు అని చెప్పేసి చేసుకుంటూ వెళ్తున్నాం. మిగతా వాళ్ళతో పట్టించుకోం. మా వరకు ప్రాపర్గా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తున్నాం.